ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. పద్మపురుషులైన మీ అందరికీ నమస్సుమాంజలి. మనం ప్రాణాయామం గురించి మనం చదువుకుంటున్నాం. ప్రాణాయామం గురించి చదువుకుంటూ దాంట్లో కొన్ని రకాలు అని కూడా చెప్పుకున్నాము. కానీ మళ్ళీ ఒక్కసారి ప్రాణాయామం అంటే ఏంటనేది ఒకసారి చదువుకోవాలి. అంటే ఇంకా కొంచెం ఎలాబరేట్‌గా చదువుకుంటాం. అంటే మీకు కొంచెం దాని అప్లికేషన్స్ చెప్పే ముందు ప్రాణాయామం రకాలు చెప్పేటప్పుడు దాన్ని అనేక రకాలైనటువంటి 14 రకాలు, 18 రకాల ప్రాణాయామాలు రకాలైనటువంటివి. అవి ఎలా అప్లై అవుతాయి? అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుంటానికి వీలుగా, మనకు అర్థం అవ్వటానికి వీలుగా, మనకు అర్థం అవ్వటానికి వీలుగా మనం ఏం చేద్దామంటే ముందర ప్రాణము, ప్రాణాయామం గురించి అంటే ఏంటనేది కొంచెం ఎలాబరేట్‌గా మనం తెలుసుకుందాం. అంటే మొన్న సింపుల్‌గా చెప్పుకున్నాం అన్నమాట. ప్రాణాయామం అంటే ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకున్నాం. నాకు ఇంకా కొంచెం విపులంగా చెప్పాలని ఉంది నాకు. కొంచెం కొంచెం మనం గాలిని పీలుస్తూ, గాలిని వదులుతూ ఉంటాం. గాలిని పీలుస్తాము, గాలిని వదులుతూ ఉంటాం. దాన్నే ఉచ్ఛ్వాస, నిశ్వాసం అని అంటాం. మనం గాలిని లోపలికి తీసుకుంటాం ఏదైతే ఉందో, ఏ గాలినైతే మనం తీసుకుంటామో దాన్ని శ్వాస అని అంటారు. ఆ తీసుకునే ప్రక్రియని ఉచ్ఛ్వాస అంటారు. అంటే గాలిని లోపలికి తీసుకునే ప్రక్రియని ఉచ్ఛ్వాస అంటారు. ఆ తీసుకునేటువంటి గాలిని శ్వాస అంటారు. అలాగే మనం ఒక ముక్కుతోటి లోపలికి పీల్చి, రెండో ముక్కుతోటి మనం వదిలేస్తుంటాం గాలిని. ఒక గాలిని. దాన్ని ప్రశ్వాస అంటాం. ఆ పీల్చేటువంటి గాలిని ప్రశ్వాస అంటాము. ఆ అలా బయటికి వదిలేటువంటి ప్రక్రియని నిశ్వాసము అని అంటామనమాట. అంటే ఒకటేమో గాలిని పీల్చే ప్రక్రియ, ఒకటేమో గాలిని వదిలే ప్రక్రియ. దీన్ని ఉచ్ఛ్వాస, నిశ్వాసం అంటాం. ఆ గాలినే శ్వాస, ప్రశ్వాసలు అని కూడా అంటాం. ఈ శ్వాస అనేటువంటిది ఎలాంటిదంటే, దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది. అంటే విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తికి దానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంది దానికి. ఆ శక్తి దానికి ఎట్లయితే ఉన్నాదో, ఇలా దీనికి కూడా ప్రాణానికి కూడా అంటే శ్వాసకు కూడా అంతటి శక్తి ఉన్నదనమాట. అంటే అంతకంటే ఎక్కువేననుకోండి. ప్రస్తుతానికి కంపారిజన్ ఒకదానితోటే చేస్తున్నాం గనక ఒకటే అనుకున్నాం. శ్వాసతోటే కంపారిజన్ చేస్తున్నాం గనక, ఆ శ్వాసకు కూడా విద్యుత్ శక్తి లాగానే ఒక శక్తి ఉన్నది. అంటే ఈ శ్వాస అనేటువంటిది గాలి యొక్క పరిమాణం కొంత దానికి మనం పీల్చేటప్పుడు గాలి దానికి ఒక పరిమాణం అనేది ఉంటుంది గనక, అది స్థూలము అని అంటాం. అంటే మనకి కంటికి కనిపించకుండా ఉన్నదంటే అతి తక్కువ పరిమాణంలో ఉంటే దాన్ని ఏంటంటాము, మనం సూక్ష్మము అని అంటాం అన్నమాట. అలాగే
ఇక్కడ గాలేంటి, ఇదిగో ఇంత పరిమాణంలో మనం పీల్చుకోగలము అని పీల్చుకొని దాన్ని అక్కడ ఉంచుకుంటూ లోపల ఉంచుకోగలుగుతున్నాం మనం. అది కొంత మేర మాత్రమే చెప్తున్నాం. మన చుట్టూతా ఉండేటువంటి విశ్వంలో ఉండేటువంటి గాలంతటిని మనం పీల్చలేం. కొంత పరిమాణాన్ని మాత్రమే పీల్చుకోగలం గనక, దాన్ని మనం దాన్ని ధరించగలం గనుక దాన్ని స్థూల రూపము అంటామనమాట మనం. కనుక గాలి మనకి కనిపించదు. కానీ ఇంత పరిమాణంలో ఉన్నది, కొద్ది పరిమాణంలో మనం తీసుకోగలం కనుక, ఆ పరిమాణం అనేది మనం ఎప్పుడు చెప్తున్నామో, దానికి స్థూల రూపాన్ని మనం అంటగడుతున్నాం అనమాట. కనుక ఇక్కడేమవుతుందనమాట, శ్వాస అనేటువంటిది స్థూల రూపం అవుతుంది. బావుందండి. శ్వాస మనం స్థూలం అని చెప్పామిప్పుడు. మన ఆ శ్వాసకి ప్రాణం అనేటువంటిది ఒకటి, మనకి ప్రాణము అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఆ ప్రాణము అనేటువంటిది ఏంటనమాట, ఆ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే శ్వాసను పీల్చటం వల్ల మనం దాని సూక్ష్మ రూపాన్ని, స్థూల రూపాన్ని ధరించినటువంటి దీనికి ఒక శక్తి ఒకటి ఉంటుంది. దాన్నే ప్రాణశక్తి అని మనం అంటున్నాం. అంటే ఆ శక్తిని దాన్ని మనం చూడలేం. ఆ శక్తిని మనం చూడలేం. ఆ శక్తిని చూడలేం గనుక అది సూక్ష్మ రూపం. కనుక ఇక్కడ శ్వాస అనేటువంటిదేమో స్థూల రూపమైంది. ఇదేమో ప్రాణము అనేటువంటిదేమో సూక్ష్మ రూపమైందనమాట. అంటే ఈ సూక్ష్మ రూపము, శ్వాస రూపము 2 కూడా మనలోనే ఉన్నాయి. స్థూల రూపమైనటువంటి శ్వాస మనలోనే ఉంది. సూక్ష్మ రూపంలో ఉండేటువంటి ఈ శ్వాస కూడా, ప్రాణం కూడా మనలోనే ఉన్నదనమాట. ఈ శ్వాసని మనం ఎలా వశపరుచుకోవాలి? ఈ శ్వాసను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దానికి రకరకాలైనటువంటి మార్గాలు మనం వెతుక్కోవాలనమాట. ఎలా ఉపయోగపడుతుందంటే, కొన్ని రకాలైనటువంటి మార్గాల ద్వారాను మాత్రమే శ్వాస మనం కంట్రోల్ చేసుకోగలం గానీ, అన్ని రకాలైనటువంటి మార్గాల ద్వారా మనం కంట్రోల్ చేసుకోలేం. కనుక ఆ మార్గాలేంటో మనం తెలుసుకుందాం ఇక్కడ బట్టండి. అంటే ఆ శ్వాసని మనం కంట్రోల్ చేసుకుంటానికి కొన్ని రకాలైనటువంటి మార్గాల్ని ఆహ్, ఉపయోగించాలి అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ శ్వాసను ఎట్లా పడితే అట్లా పీల్చి, ఎట్లా పడితే అట్లా వదిలి చేస్తే మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు అవ తలెత్తటానికి అవకాశం ఉంటుందనమాట. ఎప్పుడైతే ఈ శ్వాసను మనం కంట్రోల్ చేసుకున్నామో, ఈ శ్వాసని తద్వారా ప్రాణాన్ని గూడా మనం, ప్రాణశక్తిని గూడా మనం కంట్రోల్ చేసుకున్నామో, దానికి అనుగుణమైనటువంటిది మనస్సు అనేటువంటిది మనకొకటున్నది. ఆ మనస్సు కూడా కంట్రోల్ అవుతుందనమాట. అంటే ప్రాణశక్తిని ఎప్పుడైతే ఈ శ్వాసను కంట్రోల్ చేశామో, ప్రాణశక్తి కంట్రోల్ అవుతుంది. ప్రాణశక్తిని ఎప్పుడైతే కంట్రోల్ చేశామో, మనస్సు కూడా కంట్రోల్ అవుతుంది. ఆ మనసు, ఈ మనసు అనేటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే గాలి అని అన్నప్పుడు ఏమవుతుందనమాట, అది ప్రకంపనలు దానికుంటాయన్నమాట. అంటే కంపన పౌనఃపున్యంతోటి ఒక కొంత వేగంతోటి అవి నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాయువుకి మనకేంటే చలనం అనేటువంటిది ఉంటుందని మనం చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే ఒక దానికి చలనము అనేటువంటిది ఒక మాట చెప్తున్నామో, దానికి మళ్ళీ వేగము అనేటువంటి మాటొస్తుంది. వేగము అనే మాట ఎప్పుడైతే వచ్చిందో, ఎంత వేగంతోటి వెళ్తుంది అనేటువంటిది కూడా వస్తుంది. అంటే లేదా ఒక వస్తువు అక్కడ, అది ఒక నిశ్చలంగా ఉందనుకో, సపోజ్ ఒక వస్తువు. అది ఎంత పౌనఃపున్యంతోటి అది ప్రకంపనలు చేస్తోంది. అటు ఇటు ఊగుతా ఉంది. అటు ఇటు ఊగటాన్ని కంపనము అని అంటామనమాట. ప్రకంపనము అంటాం లేకపోతే. అటు ఇటు చేయటాన్ని కంపనము అంటే ఒకసారి పుట్టినప్పుడు, ఒకసారి కిందకొచ్చినప్పుడు, మళ్ళీ దాన్ని మళ్ళీ పట్టకుండా దాన్ని వదిలేసినప్పుడు అది మళ్ళీ పైకి వెళ్ళటాన్ని, మళ్ళీ కదలటాన్ని దాన్ని ప్రకంపనం అంటారు. ఇలా ఒక వస్తువుని తాడనం చేయటం వల్ల మనకి కంపన ప్రకంపనాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాణశక్తిని కూడా మనం, ప్రాణశక్తికి కూడా, గాలికి కూడా ప్రకంపనాలు, కంపన ప్రకంపనాలు ఉంటాయి గనక, దానివల్ల ప్రాణశక్తి కూడా హెచ్చుతగ్గులు వచ్చేస్తుంటుంది. దానివల్ల మనసుకు కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. దానివల్ల మనసు వల్లే మనకు కలిగేటువంటివి సంకల్ప వికల్పాలు అనేటువంటివి మనకు కలుగుతుంటాయి. అంటే ఏంటన్నమాట ఇక్కడ, మనసు అనేటువంటిది ప్రాణశక్తి సహాయం వల్ల మాత్రమే కదలగలుగుతుంది మనకు తెలుస్తుంది. అంటే ఏంటనమాట, మనం ఎప్పుడైతే ప్రాణశక్తి సరిగ్గా లేదో, అంటే గాలి అనేటువంటిది మనం సరిగ్గా ఎక్కడైతే శ్వాసను మనం సరిగ్గా పీల్చుకోలేకపోతున్నామో, మన మనసు కూడా ఏంటనమాట అంత వికలంగా ఉంటుంది. అంటే వికలంగా అంటే నా ఉద్దేశంలో అంటే అదొక మనసు అదొక ఆందోళనకరంగా గాని, లేకపోతే వేరే రకంగా గాని అనేక రకాలైనటువంటి దాన్ని ఉంటుందనమాట. ఎప్పుడైతే శ్వాస కంట్రోల్ అయిందో మనసు కూడా నిలకడవుతూ ఉంటుంది. కనుక అన్నిటికి మూలం ఏంటనమాట,
శ్వాస, ప్రాణం శక్తి, దానివల్ల కలిగేటువంటి ప్రాణశక్తి, దానివల్ల కలిగేటువంటి మనసు, దానివల్ల కలిగేటువంటి సంకల్ప వికల్పాలు. కనుక సంకల్ప వికల్పాలకు మూలం ఏంటనమాట? ప్రాణశక్తి. కనుక ఈ ప్రాణశక్తిని మనం జాగ్రత్తగా అదుపులో ఉంచుకోగలిగితే సంకల్ప వికల్పాలు కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చును అని మనకు తెలుస్తోంది ఇక్కడ. ఇక తర్వాత ఈ ప్రాణం అనేటువంటిది మనస్సు అనేటి దానికి ఒక బయట ఒక ముఖ్యమైనది. దానికి ముఖ్యమైనదని మనం తెలుసుకున్నాం. అది ఎలాంటిదంటే ఒక మనం ఇదుంది వేరుశనకాయ వేరుశనక్కాయ అండి. ఆ వేరుశనక్కాయలో పప్పు లోపలుంటుంది. పైన తొడుగు కవచంలాగా ఉంటుందనమాట. అలాంటిదనమాట. ఈ మనసుకు తొడుగేంటనమాట? ప్రాణం అన్నమాట. ఈ ప్రాణం సరిగ్గా ఉంటేనే అంటే ప్రాణము అంటే ఇక్కడ ప్రాణశక్తి అనమాట. ఈ ప్రాణశక్తి సరిగ్గా ఉంటేనే మనకి మనస్సు అనేటువంటిది కంట్రోల్‌లో ఉంటుంది. కనుక ప్రాణశక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే మనసుని బాగా మనసుని కాపాడుకోగలిగింది ఏంటి? ఇదనమాట ప్రాణశక్తి. కనుక అదొక కవచం లాంటిదనమాట. మనకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి అది వెళ్ళేటప్పుడు ఒక పైన కవరేసుకుంటారు. ఆ కవర్‌ని రక్షణ కవచము అంటారు పూర్వకాలంలో వాళ్ళు. ఆ రక్షణ కవచం ఎప్పుడైతే ఉందో ఏ ఆయుధం ఏదైనా తగిలినా దానివల్ల కలిగేటువంటి గాయాలవ్వనమాట. అట్లాగే ఈ ప్రాణశక్తి అనేటువంటిది చక్కగా ఉన్నంత కాలం, సక్రమంగా ఉన్నంత కాలం, అంటే దృఢంగా ఉన్నంత కాలం మన మనసుకి ఏమీ కాదు. అంటే మనసుకి ఏమీ కాదంటే సంకల్ప వికల్పాలు సరిగ్గా ఉంటాయి అని అర్థం అనమాట. ఇక ఒక సపోజ్ ఒక ఇంజిన్ ఉంది. ఒక ఇంజిన్‌లో అనేక రకాలైనటువంటి చక్రాలుంటాయి. ఒక యంత్రం ఉందనుకోండి. ఒక యంత్రం ఉన్నప్పుడు ఆ యంత్రంలో ఒక అనేక రకాలైనటువంటి చిన్న చిన్న చక్రాలుంటాయి. పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. కానీ వీటన్నిటికి కూడా కంట్రోల్ చేసేటువంటిది ఒకే ఒక చక్రం ఉంటుంది. ఆ ఒక చక్రం ఆగిపోయిందనుకో మొత్తం మిషన్ అంతా ఆగిపోతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ శ్వాస అనేటువంటిది ఆగిపోయిందనుకో అదే ప్రధానమైనటువంటి మేజర్ చక్రం అన్నమాట మనకి. మన శరీరంలో. ఆ శ్వాస అనేటువంటిది ఆగిపోతే మిగతా చక్రాలన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా దాని కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోతాయి అని అర్థం అన్నమాట. కనుక దీన్ని ఈ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోతాయి కనుక వీటిని వశపరుచుకునేటువంటిది ఈ గాలిని వశపరుచుకుంటూ, ఈ ప్రాణశక్తిని వశపరుచుకుంటూ దీన్ని సక్రమంగా పనిచేయటం అనేటువంటిది ఎలా ఉంటుందో దాన్ని చేయటానికి దాన్ని ప్రాణశక్తి అని అంటారు. ప్రాణాయామం అని అంటారు. అంటే ఈ ప్రాణాన్ని మనం అంటే ఈ గాలిని మనం వశపరుచుకొని అంటే వశపరుచుకుంటాం అనేటువంటి అంటే మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఆహ్, ని క్రమబద్ధీకరణ చేయటం. గాలి యొక్క ప్రసరణని మనం తీసుకునే గాలి యొక్క ప్రసరణని క్రమబద్ధీకరణ చేయటము, ఒక నిర్ణీతమైనటువంటి వేగంతోటి లోపలికి వెళ్ళటము, తీసుకుంటము, బయటికి వదలటము చేయటాన్నే మనం ప్రాణాయామము అని అంటాము. అది ఈ ప్రాణాయామ సాధన అనేటువంటిది యోగీశ్వరులు ముఖ్యంగా బాగా చేస్తారనమాట సాధారణంగా. అంటే యోగి అనేటువంటి వాడు తప్పనిసరిగా మనం యోగులు, మునులు, ఋషులు అని అంటూ ఉంటాం కదా! మనకు పురాణాల్లో మనకి ఇవన్నీ వచ్చేటువంటి మాటలు ఇవన్నీ. అలాంటి చేసేటువంటి వాడు యోగ ప్రక్రియలతో నుండి నిరంతరం యోగ ప్రక్రియలు చేస్తూ పరమాత్మ దర్శనానికై పాటుపడేటువంటి వాడేమో యోగి. మంత్ర తప ధ్యానాలతో ధ్యానంతోటి వెళ్ళేవాడేటువంటి వాడు ఋషి. పరమాత్మను చూడాలనుకునేవాడు ఋషి. వీళ్ళందరూ కూడా ఎవరు ఏది చేసినా గాని వాళ్ళందరూ కూడా ప్రాణాయామం తప్పకుండా చేయాల్సిందే. ఈ వీళ్ళు ప్రాణాయామం చేసినటువంటి వాడు ఎట్టా వదులుకుంటాడంటే మనం ఒక బంగారు ఆభరణం ఉంది. ఆ బంగారు ఆభరణం చేసినప్పుడు అది అంటే కాంతివంతంగా మెరవట్లేదది. బంగారంలో ఇప్పుడు కూడా మెరుస్తుంటుంది. కానీ దానికున్నటువంటి ఒక మట్టి పట్టి దానికి మకిలి పట్టి అదేమైందనమాట మెరవట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక కంసాల వాడి దగ్గరికెళ్ళి, బంగారం పని చేసేవాడి దగ్గరికెళ్ళి, దాని చేత ఒక అతను ఏం చేస్తాడనమాట, వెళ్తే అతను శుభ్రం చేసి దాని దగ్గర ఆ నగ దగదగ మెరిచేట్టుగా, ప్రకాశవంతంగా మెరిచేట్టుగా చూడగలడు. అలాంటిదనమాట ఈ ప్రాణాయామ సాధన అనేటువంటిది. బంగారాన్ని పుటం పెట్టి ఎట్టాగైతే ఈ కంసాలి అనేటువంటి అతను మలినాలన్నీ తొలగించి మెరిసేట్టు ప్రకాశవంతంగా చేస్తాడో, ఈ ప్రాణాయామం అనేటువంటిది సాధన చేసేటువంటి వాడిని అంతటిగా ప్రకాశింపజేస్తుంది. అంటే ఏంటనమాట, వాడిలో ఉండేట
ఈ బంగారు నగకు ఉండేటువంటి మలినాల్ని ఈ కంసాలి వాడు ఎలాగైతే తొలగిస్తూ ఉంటాడో, ఈ ప్రాణాయామం అనేటువంటిది ప్రాణాయామ ప్రక్రియ ఏం చేస్తుందనమాట, మానవులలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా పోగొడుతుంది అని చెప్తుందనమాట. అందుకని ప్రాణ యోగులు, ముఖ్యంగా యోగీశ్వరులందరూ కూడా నిరంతరం సాధన యోగ సాధనలో ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళలో ఉండేటువంటి మలినాలన్నీ పోగొట్టుకొని పరమాత్మ వైపు నిర్మల మనస్సుతో ఉండి పరమాత్మ దర్శనానికి ఆరాట పడేటువంటి వాళ్ళు. అందుకని చెప్పి ప్రాణాయామం అనేటువంటి దానిలో ఒక ప్రక్రియ ప్రాణాయామం కనుక, యోగ శాస్త్రంలో ఒక ప్రక్రియ కనుక ప్రాణాయామం, ఆ ప్రక్రియని నిరంతరం చేస్తూనే ఉంటారు. అందుచేతనే వాళ్ళు కూడా ఏం చేస్తారనమాట, ఎప్పుడు కూడా దగదగ మెరుస్తూ అంటే, వాళ్ళ దగదగ మెరవటం అంటే యోగి మీద మెరవటం అంటే ఏంటి అని చూడంగానే ప్రకాశవంతమైనటువంటి వెలుగు మనకు కనిపిస్తుంది. ఇంకా చూడగలిగిన వాళ్ళైతే వాళ్ళ చుట్టూతా ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది అనమాట, కొంత దూరం ఆక్రమించి ఉంటుంది. ఆ వెలుగునే మనం ఆరా అని మనం అంటాం అనమాట. మనం దేవుడి ఫోటోలు అవన్నీ కూడా మనం ఎప్పుడైనా చూసినట్టే యోగీశ్వరుల ఫోటోలు, తర్వాత వాళ్ళు గురువుల ఫోటోలు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తల చూసినట్టయితే ఒక రకమైనటువంటి వెలుగు మనకు వేస్తూ ఉంటుంది. అలాగే ఇక తలకి వెనకాల కూడా ఒక ప్రకాశం వెలుగుతూ ఉంటుంది అనమాట. చంద్రుడిలో సూర్యుడిలో వేస్తూ ఉంటాం. ఆ వెలుగు ఎంతవరకు అదే అన్నమాట ఆరా అంటే. అలాంటిది తల దగ్గరే కాదు, మొత్తం బాడీ అంతటా కూడా, ఆ బాడీ అంతటి నుంచి కూడా వెలుగు కొంత దూరం వరకు ఉంటూ ఉంటుంది. అది అది స్థూల దృష్టితో స్థూల కన్నులతో చూసేటువంటి వాళ్ళకి, మామూలు కన్నులతో చూసేటువంటి వాళ్ళకి ఆ ఆరా కనిపించకపోవచ్చును. కానీ సూక్ష్మ దృష్టితో చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఆరా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మనకున్నటువంటి కాలం అంటే ఇంతకు ముందు కాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర సరస్వతి గారు కానీ, లేకపోతే అరుణాచల యోగి కానీ, అరుణా అరుణాచల యోగి కానీ, ఇలాంటి యోగీశ్వరులందరూ కూడా ఏం చేసేవాళ్ళు అనమాట, ఒక మనిషి వస్తున్నాడు అంటే ఆ మనిషి ఎందుకు వచ్చాడు అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉండేదనమాట. వాళ్ళని గనక మనం చూసినట్టే సూక్ష్మ దృష్టితో మనం చూసినట్టయితే మనకి ఆరా అనేటువంటిది డెఫినెట్ గా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాణాయామము, ఈ ప్రాణం అనేటువంటిది లోపలికి వెళ్ళి అంటే ఈ శ్వాస మనం పీల్చినటువంటి గాలి ఏదైతే శ్వాస ఉందో అది లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందనమాట, లోపల ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని నిద్రలేపుతుంది. అంటే ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి నిద్రలేపుతుందో, ఆ నిద్రలేపినటువంటి కుండలిని శక్తి మళ్ళీ ఉద్దీపనం చెంది అది కుండలిని శక్తి అనేటువంటిది 3.5 చుట్ల చుట్టుకున్నటువంటి ఒక పాములాగా లోపల నిద్రాణమై ఉంటుందన్నమాట. మామూలు మనిషిలో, సాధారణ మనిషిలో. ఎప్పుడైతే ఈ ప్రక్రియతోటి ప్రాణాయామము అనేటువంటి ప్రక్రియతోటి గాలిని పీల్చి నిశ్వాసములు క్రమబద్ధంలో నువ్వు చేశావు. అంటే వాయువుని క్రమబద్ధీకరణం చేశావు. నువ్వు పీల్చుకున్నటువంటి వాయువుని క్రమబద్ధీకరణం చేస్తున్నప్పుడు ఆ కుండలిని శక్తి అని మేలుకుంటుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇక మనం కరెక్ట్‌గా ఇప్పుడు వద్దాం ప్రాణము. ఇక ప్రాణం అంటే ఏంటిదసలు? దీని గురించి కొద్దిగా మనం చదువుకుందాం. ప్రాణం అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, శ్వాస అని చెప్పుకున్నాం. శ్వాస. ఈ ప్రాణాన్ని మనకి వేదాల్లో ఏం చెప్తారంటే, ఈ ప్రాణశక్తిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాడు వేదాలన్నింటినీ తెలుసుకున్నటువంటి వాడేను అని చెప్తారనమాట. అంటే శ్వాసకి, అంటే మనం చేసేటువంటి ప్రాణాయామానికి అంతటి ఉన్నత స్థానం ఉన్నదనమాట. అంటే మనం తీసుకున్నటువంటి అంటే ఈ ప్రాణాయామం గురించి, ఈ ప్రాణాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ప్రాణశక్తిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సమస్త వేదాలు అభ్యసించినటువంటి వాళ్ళు, సమస్త శాస్త్రాలు అభ్యసించినటువంటి వాడు అని చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే సమస్త శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు అనేటువంటి వాడు అన్నారో వాడేమవుతాడనమాట, బ్రహ్మజ్ఞాని అవుతాడు.
ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగించేటువంటిది ఏమిటిదనమాట? బ్రహ్మజ్ఞానం కలిగించేటువంటిది శా శాస్త్రం. శాస్త్రంలో ఉండేటువంటి విజ్ఞానం. ఇక్కడ విజ్ఞానం ఎక్కడుంది? ఇక్కడ మనం శా శా ప్రాణం గురించి చదువుకుంటున్నాం. ఈ ప్రాణశక్తిని గురించి చదువుకుంటున్నాం. ప్రాణశక్తికి మూలమైనటువంటి శ్వాస. ఈ శ్వాస కూడా బ్రహ్మస్వరూపమేను అని తెలుస్తుందనమాట. ఎప్పుడైతే నీకు ప్రాణం ప్రాణశక్తికి మూలమైనటువంటి శ్వాస నీకు బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటూ తె అంటే శ్వాసను గురించి తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు బ్రహ్మజ్ఞాని అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కనుక దాని గురించి శ్వాసన గురించి తెలుసుకోవాలి. ఒక దాని గురించి మనం బ్రహ్మజ్ఞానం స్వరూపమైనటువంటి గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు అది బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి కదా మరి. అంతే కదా! బ్రహ్మస్వరూపమై ఉండాలి కదా! కనుక శ్వాస కూడా ఇక్కడ బ్రహ్మస్వరూపమే. తద్వారా ప్రాణశక్తి కూడా బ్రహ్మస్వరూపమే. కనుక శ్వాస, ప్రాణశక్తిని గురించి తెలుసుకునేటువంటి వాడు ఏ విధంగానైతే బ్రహ్మజ్ఞానం అయితాడో, ఆ శక్తుల సమ్మేళనం అనేటువంటి ఇది అన్ని మనకి వేదాంత శాస్త్రాలన్నీ కూడా మనకు చెప్తున్నాయన్నమాట. సరే బావుందండి. మనం ఒకటి చెప్పుకున్నాం ఇక్కడ. సమస్తంలో ఉండేటువంటి జగమంతా కూడా అనేక రకాలైనటువంటి శక్తుల యొక్క సమ్మేళనము అని మనం అనుకుంటూ ఉంటాం. దాంట్లో మనం ఒక భాగం. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తులో అంటే 5 మన పంచభూతాలు అంటే ఆకాశము, భూమి ఇవున్నాయి కదా! వాయువు, అగ్ని ఇట్లా ఉన్నాయి కదా! 5 ఉన్నాయి మనకి. ఈ 5 కూడా పంచభూతాలు అని మనం అంటాం. దాంట్లో వాయువు ఒకటి పంచభూతాల్లో. ఈ వాయువే మనకి గాలి. ఆ గాలికి కారణమైంది దాన్నే మనం తీసుకుంటాం. దాన్నే శ్వాస అంటున్నాం. కదా ఇక్కడ. అంటే ఈ గాలిని మనం ఈ జగత్తులో ఈ వాయువంతా నిండి ఉంటుంది గనుక పంచభూతాలతో నిండి ఉంటుంది. మన మన శరీరం కూడా పంచభూతాలతో నిండి ఉంటుంది గనుక అంటే ఏంటనమాట? మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయండి. అంటే వాయువు ముఖ్యంగా వాయువులు. ఇదివరకు మనం చదువుకుంటున్నప్పుడు మన వాయువు దశ వాయువులతో కలిసి నిండి ఉంటుంది మనం అని చెప్పుకున్నాం మనం. ఆ దశ వాయువుల్లో ఒకటే ప్రాణము అన్నమాట. ప్రాణము అనేటువంటి వాయువు కూడా ఉంటుంది. ఆ ప్రాణవాయువు ఎక్కడుంటుంది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అదే మనకి శ్వాసను మనం జీవించటానికి సహాయపడుతుంది. ఆ వాయువు ప్రసవిస్తున్నందువల్లే మనం జీవించి ఉన్నాము అని తెలుపుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేంటనమాట, ఈ ఎప్పుడైతే ఈ వాయువు ఉందో, ఈ వాయువులో సమస్త జగత్తులోను ఉన్నటువంటి ఇక్కడ వాయువుతో నిండి ఉందనమాట. అంటే ఈ వాయు ప్రకంపనముల వల్ల పుట్టినటువంటి శక్తి అనేక రకాలైనటువంటి శక్తులతోటి అంటే ఈ ప్రకంపనలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అంటే అనేక రకాలైనటువంటి శక్తులతో నిండి ఉంటుంది. అంటే ఈ ప్రపంచమంతా కూడా అనేక శక్తులతో నిండి ఉంటుంది కనుక, మన దేహం గూడా అదే ప్రాణశక్తి అనుకుంటున్నాం. దాన్నించే ఆ ప్రాణశక్తి నుంచి వేడొస్తుంది, వెలుతురొస్తుంది, ఆకర్షణ శక్తి వస్తుంది. ఇలాంటి శక్తులన్నీ గూడా శక్తి అంటే రకరకాలైనటువంటి ఏదో అతీతమైనటువంటి మానవాతీత శక్తులు అట్లా అనుకోద్దు. ప్రస్తుతానికి మనం చదువుకునేది ఎలిమెంటరీ క్లాస్‌లోనే ఉన్నాం. ఎలిమెంటరీ క్లాస్‌లో ఉన్నప్పుడు ఏంటనమాట, మనం దాని నుంచి ఏమొస్తుందనమాట, వెలుతురొస్తుంది. ఎప్పుడైతే మనం శక్తి అంటామో, ఆ శక్తిని ఇప్పుడు మనం ఒక అణువు. ఒక శక్తి అన్నప్పుడు మనం ఇక్కడ ఒక అణువు తీసుకుందాం. మన ప్రతి అంటే ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటివి అనేక రకాలైనటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటి ఇదే అని చెప్పుకున్నాం మనం. అంటే పదార్థము అంటే ఇంగ్లీష్‌లో మ్యాటర్ అంటారు. ఈ మ్యాటర్స్ అన్నీ కూడా ఇందులో ప్రపంచంలో ఉన్నటువంటి మ్యాటర్స్ అన్నీ కూడా దేనితోటి ఉంటాయి? అణువులు, పరమాణువులతోటి నిండి ఉంటుందన్నమాట. ఈ అణువులు, పరమాణువులు లోపలికి ఇంకా వెళ్ళినట్టయితే దాంట్లో మనకి ఇంకా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేటువంటిది న్యూట్రాన్లు చుట్టూతానేమో సెంటర్ అన్నమాట అది. న్యూక్లియస్ అంటాము. ఆ న్యూక్లియస్ చుట్టూతా ఈ ఎలక్ట్రాన్లన్నీ కూడా వృత్తాకార కక్షలోను, దీర్ఘ వృత్తాకార కక్షలో గాని తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఒక ఎలక్ట్రాన్ ఒక పరమాణువు ఇంకొక పరమాణువుతో లేదా ఒక అణువు ఇంకొక అణువుతో ఢీకొన్నప్పుడు అక్కడ ఏమవుతుందన్నమాట, ఇక్కడ కొంత ఎక్స్‌చేంజ్ జరుగుతుందన్నమాట.
అంటే దాంతోంచి దీంట్లో కొట్టుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్‌లన్నీ గూడా ఎలక్ట్రాన్‌లు లేకపోతే ఈ పరమాణువులన్నీ గూడా కొంత మార్పు జరుగుతుంది. ఆ మార్పు కలగటం వల్ల అక్కడ ఒక విద్యుత్ అనేటువంటిది పుడుతుందనమాట. ఒక రకమైనటువంటి ఒక ఫ్లాష్ లైట్ వస్తుందనమాట. దాన్నే ఎనర్జీ అని అంటాం మనం. అలాంటి వెలువడినటువంటి ఎనర్జీ. అంటే 2 పదార్థాలు మనకి ఎప్పుడైతే కలిసినాయో, ఆ కలిసినప్పుడు డెఫినిట్‌గా మనకేమొస్తుందనమాట, కొంత శక్తి అనేటువంటిది లిబరేట్ అవుతుంటుంది సాధారణంగా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, శక్తి మనం శోషించుకుంటుందది. కనుక ఆ శక్తి ఏదైతే ఉన్నాదో, అలాంటి శక్తులతోటి అనేకమైనటువంటి వాటన్నిటితోటి కూడుకున్నటువంటిదే ఈ విశ్వం. ఈ విశ్వంలో ఉన్నటువంటిదే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఈ మనలో ఉన్నటువంటి మనలో కూడా ఉన్నటువంటి శక్తులు చాలా ఉన్నాయన్నమాట. వాటిని అనేక రకాలైనటువంటి శారీరక శక్తులు, మానసిక శక్తులు ఇవన్నీ కూడా దీని కిందకే ప్రాణశక్తి కిందకే మనకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం విశ్వం ఎలా పుట్టింది అని మనం చెప్పుకుంటున్నప్పుడు పంచభూతాత్మకమైనటువంటిది విశ్వము అని చెప్పుకున్నాం. 5 భూతాలుంటాయి. అంటే ఏంటన్నమాట? ఒక్కొక్క భూతము ఆకాశము మళ్ళీ దాంట్లో విభజన చెంది ఇంకొక పంచభూతంతోటి కలవటం వల్ల, మిగతా పంచభూతాలతో కలవటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి అనేక రకాలైనటువంటి జీవులు గాని, అనేక రకాలైనటువంటి పదార్థాలు గాని, అనేక రకాలైనటువంటి క్రియలు గాని జరగటానికి శోధనమైనటువంటిది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ సృష్టిని ఈ విధంగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. దీన్నే పంచీకరణము అంటారు. పంచభూత పంచీకరణము అంటారనమాట. ఇలా పంచభూత పంచీకరణం చేస్తున్నప్పుడు మనకేమొస్తుందనమాట, మన ఆహ్, అదే పంచభూత పంచీకరణం అంటారు దీన్ని. ఈ పంచభూత పంచీకరణం వల్ల అనేక రకాలైనటువంటి శక్తులు కూడా ఉద్భవించినాయనమాట. ఇలా ప్రాణశక్తి ప్రాణ రూపంలో ఎక్కడుంటుందయ్యా అంటే మనసులో ఉంటుంది. ఆ మనసు ఎక్కడుంటుందయ్యా అంటే ఇచ్ఛాశక్తి వస్తుందనమాట. మనసు వల్ల ఇచ్ఛాశక్తితోను, ఇచ్ఛాశక్తి వల్ల ఆత్మతోను, ఆ ఆత్మ వల్ల పరమాత్మతోను ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుందనమాట. ఒకవేళ మనకి ఈ శక్తి అనేటువంటిది అంటే మనం ఈ శక్తిని ఎప్పుడైతే మనం వశపరుచుకుంటామో అంటే ఈ ప్రాణశక్తిని మనం అంటే మన కంట్రోల్‌లో ఎప్పుడైతే పెట్టుకుంటామో ఈ జగమంతా కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణశక్తినంతటి కూడా మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చును. అంటే ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణశక్తినంతా కంట్రోల్‌లో పెట్టుకోగలిగినామో దీనికి అతీతుడైనటువంటి దీనితో సంబంధమైనటువంటి పరమాత్మను కూడా అంటే ఈ విశ్వాన్నంతా కూడా నిండి ఉన్నటువంటి వాడు పరమాత్మ అని మనం చెప్పుకున్నాం. కనుక విశ్వంలోనే పరమాత్ముడు ఉన్నాడు గనక, ఆ పరమాత్మను గూడా మనం చూడవచ్చును. లేకపోతే ఆయనతో సంబంధాన్ని మనం కలుపుకోవచ్చునని తెలుస్తుందనమాట. కనుక మనకుండేటువంటి ఆత్మ లేకపోతే మనస్సులో మనం క్రమబద్ధీకరించుకుంటం వల్ల మనం పరమాత్మతో సంబంధాన్ని పెంచుకోవచ్చును అనేటువంటిది మనకి విషయం తెలుస్తుందనమాట. ఇలాంటి రహస్యాలన్నిటిని కూడా తన సాధనా శక్తితోటి తెలుసుకున్నటువంటి వాడే యోగి అవుతాడనమాట. అంటే ఇప్పుడు మనం థియరిటికల్‌గా ఇదంతా చాలా సింపుల్‌గా మనకు కనిపించినా, సాధనలో జాగ్రత్తగా మనం చేసుకోవాలనమాట. సాధనలో చేసుకుంటున్నప్పుడు మనకి ఈ ప్రాణశక్తి అనేటువంటిది మనం చెప్పినట్టు వింటుంది. అంటే తద్వారా మనసు గూడా వింటుంది అని అర్థం అనమాట. ఎప్పుడు గూడా మనసు అనేటువంటిది కుదురుగ్గా ఉండదు. కుదురుగ్గా ఉండదనమాట. ఆ కుదురుగ్గా ఉండక అదెలా ఉంటుందంటే, ఒక స్తంభానికి కోతిని కట్టేస్తే కోతి ఉంటిదనమాట. మనసు ఒక రకంగా చెప్పాలి అంటే కోతి ఉంటిదనమాట. ఈ కోతి ఉంటి మనసు ఏం చేస్తుందనమాట, అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. సరే దీన్ని ఎలాగైనా బంధించుదామని ఆ కోతిని తీసుకెళ్ళి ఒక స్తంభానికి కట్టేసేసారనుకోండి. ఆ స్తంభానికి కట్టేస్తే ఏమవుతుందనమాట, అది ఇంకా గంతులేస్తూ ఉంటుంది. ఎట్టా తప్పించుకుపోవాలని చెప్పి. అటు ఇటు స్తంభం చుట్టూతా గిరగిర తిరుగుతూ ఉంటుందనమాట. అలా గిరగిర తిరుగుతూ అదేమవుతుందనమాట కొంతసేపటికి అది కొంతసేపటికి అదేమవుతుందనమాట ఆహ్, ఆగిపోతుందనమాట. అలాగే ఈ ప్రాణాయామ ప్రక్రియతోటి అంటే ఇదొక ప్రక్రియ. మనసుని కంట్రోల్ చేసుకుంటానికి ఇదొక ప్రక్రియ అని మనం చెప్పుకున్నాం. ఈ ప్రక్రియని మనం ఎప్పుడైతే ప్రారంభించామో, ఎప్పుడైతే చేస్తున్నామో, సాధన చేస్తున్నామో, ఆ కోతి కోతి లాంటి మనసు కూడా అది ఎంతగా అది
అటు ఇటు ఊగిసలాడిన సంకల్ప వికల్పాలకు లోనైనా గానీ ఎప్పుడోకప్పుడు అది తప్పనిసరిగా స్తంభానికి కట్టిన కోతిలాగా ఒక చోట స్థిరంగా ఉండటానికి అవకాశం ఉన్నది. కనుక మనం సాధన ఎప్పటి వరకు చేయాలి? మన మనసు మన కంట్రోల్‌లో ఉండేటంత వరకు మనం చేస్తూనే ఉండాలనమాట. అప్పుడే మనలో సంకల్ప వికల్పాలు అంటే ఈ ఆలోచన పరంపరలన్నీ కూడా ఆగిపోతాయనమాట. ఆలోచన పరంపరలతోటి ఆగిపోయినటువంటి మనసే నిశ్చల మనస్సు అవుతుందనమాట. అంతవరకు మనం సాధన చేసుకుంటూనే ఉండాలి. ఇక అక్కడి నుంచి మనకి అసలు కథ ప్రారంభమవుతుందనమాట. అంతవరకు ఇప్పుడు ఇదంతా ఏంటి? ఈ ప్రాణాయామ ప్రక్రియ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది? బిగినింగ్‌లో దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రారంభంలో ఈ మనసుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న దానికి ఉపయోగపడుతుందనమాట. కనుక దాన్ని కంట్రోల్ చేసుకుంటానికి మనసుని కంట్రోల్ చేసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక అందుకనే ఈ రహస్యాన్ని తెలిసినటువంటి యోగీశ్వరుడు ఏం చేస్తాడంటే, సాధనలో ఎక్కువ కాలం గడపడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అట్లాగే ఇలా ఇవన్నీ గూడా అంటే ఏంటనమాట, ఈ ప్రపంచంలో ఉండే సృష్టిలో ఉండేటువంటి ఈ శక్తులన్నీ కూడా, ఈ విశ్వంలో ఉండేటువంటి శక్తులు, మనలోని శక్తులు ఇవన్నీ కూడా ఏమవుతాయనమాట, ఎనర్జీస్ అనమాట శక్తులు అంటే ఇక్కడ. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటాయి. దానికి లోబడే ఉంటాయి. ఈ ప్రాణశక్తిని కంట్రోల్ చేసుకుంటంలోనే మనం కంట్రోల్‌లోనే అవన్నీ ఆ మిగతా శక్తులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అని మనకు తెలుస్తుందనమాట. అంతేకాదు ఈ కంట్రోల్‌లో ఈ మనసుకి, హృదయానికి కనెక్షన్ ఉంటుందనమాట. ఎప్పుడైతే మన మనసు హృదయం గూడా మనకు చూడండి హార్ట్ బీటింగ్ దానికి సంబంధించింది రక్త ప్రసరణ అనేక రకాలైనటువంటి ఆహ్, నాడులన్నీ గూడా దాని నుంచి బయలుదేరుతుంటాయి. దాంట్లో ధమనులు, సిరలు ఇలాంటి నరాలన్నీ గూడా దాంట్లోంచి ఒక దాంట్లోంచేమో మంచి రక్తం వెళ్తుంది. ఇంకో దాంట్లోంచేమో చెడు రక్తం వెళ్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి సిరలన్నీ గూడా సిరలు, ధమనులు అనేటువంటి ఈ నరాలన్నీ గూడా ఈ గుండెకి కనెక్ట్ అయ్యి రక్తం అనేటువంటిది పంపింగ్ దానికి జరుగుతుంటుంది. ఈ రక్తం అనేటువంటి దానికి పంపింగ్ అవ్వటం వల్ల అదేం చేస్తుందన్నమాట హృదయం ఏం చేస్తుందన్నమాట హ్మ్. దాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుందన్నమాట. ఆ రక్తాన్ని శుభ్రపరచడానికి కావాల్సింది ఏంటంటే గాలి కావాలి. ఆ గాలి ఏంటంటే మనం పీల్చేటువంటి నిశ్వాసాలు ఉచ్ఛ్వాసం చేసినటువంటి గాలి. ఆ గాలి ఏం చేస్తుందన్నమాట మనకి పంపింగ్ అయ్యి హృదయం ద్వారా మనకెళ్తుంది. ఆ హృదయం ఏం చేస్తుందన్నమాట ఇక్కడ ఉండేటువంటి రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తాన్నంతటిని కూడా శుభ్రం చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం గాలి పీల్చే గాలి, ప్రాణశక్తి. తర్వాత ఇప్పుడు మనసు దగ్గర నుంచి హృదయానికొచ్చాం. అంటే ఏంటనమాట ఎప్పుడైతే ఇక్కడ ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అనమాట ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనసు కంట్రోల్ అవుతుందో, మనకి శ్వాస కంట్రోల్ అవుతుందో, నీకు ఆటోమేటిక్‌గా నీ హృదయం కూడా కంట్రోల్ అవుతుందనమాట. అంటే హార్ట్ బీటింగ్ నీకు అప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మనకి హార్ట్ బీట్ ఒక్కొక్కసారి ఎక్కువవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తక్కువవుతూ ఉంటుంది. ఈ హార్ట్ బీటింగ్ ఎక్కువ తక్కువ అవ్వటం వల్ల మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణలో కూడా మనకి తేడాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ ఇవన్నీ కూడా అదొక్కటే కాదు. రక్త ప్రసరణ ఏంటి, ఆహారంలో జీర్ణమవ్వటం గాని, తర్వాత లాలాజలం, పైత్యరసం, కన్నులు మూసుకోవటం, తెరుచుకోవటం, నడచటం ఇవన్నీ గూడా ఇట్లాంటియన్నీ గూడా మనకి హృదయంతోటి సంబంధం ఉన్నటువంటిదే జరుగుతుంది. హృదయానికి సంబంధం ఉంటాయి. ఇవన్నీ కూడా దేనితో సంబంధం ఉన్నటువంటిది? మనసుతోటి సంబంధం ఉన్నటువంటిది. ఈ మనసు మళ్ళీ ప్రాణశక్తితోటి సంబంధం ఉంది. కనుక ఈ ప్రాణశక్తే వీటన్నిటికి మూల కారణము. కనుక దాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంత డీటెయిల్డ్‌గా నేనెందుకెళ్తున్నానయ్యా అంటే, మనం దీని యొక్క ఎక్కడ మనం ఎందుకు కంట్రోల్ జేసుకోవాలనేటువంటిది, ఈ మన ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి అనే దానికి కొంచెం విపులీకరించి చెప్తున్నాననమాట నేను. ఇంతే కాదు, దీని మీద వీట్లి మీద అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక రకాలుగా గూడా ఈ శ్వాస మీద ప్రయోగాలు చేశారు. యోగ శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళందరూ గూడా అనేక రకాలైనటువంటి థీసిస్‌లు రాశారు దీని మీద. ఉదాహరణకి చెప్పాలి అంటే హైపోథైరాయిడియం అని ఉంది. థైరాయిడ్స్ ఉన్నాయి. ఈ థైరాయిడ్స్ కూడా ఇక్కడ ఈ ప్రాణాయామం వల్ల కొంత కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారనమాట.
కాకపోతే అక్కడ ఉండేటువంటి మనం కూర్చునే ఆసనాలు అనేటువంటి దీంట్లో వస్తాయి. ఏ ఏ ఏ ప్రాణాయామం వల్ల అది కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఉంటుందనమాట. అంటే ఈ ప్రాణాయామంలో తర్వాత మనం చెప్పుకునేటువంటి 18 రకాల ప్రాణాయామాలు మనం చెప్పుకుంటాము. 18, 14 రకాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామం ఆ రకాలు చెప్పుకుంటాం. ఈ రకాలైనటువంటి ప్రాణాయామం వలన ఈ రకాలైనటువంటి వ్యాధిని మనం తగ్గించుకోవచ్చు అనేటువంటిది మనం ఉదాహరణగా 1, 2 ఉదాహరణలు చూసి కనుక ఈ ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం అన్నమాట. ఇంకా ఇంకోటేంటంటే ఇందాక మనం చెప్పాం. మనకు హృదయం కనిపించదు, మనసు కనిపించదు. మనసు అనేటువంటిది అంతఃకరణాల్లో మనోబుద్ధి, చిత్త, అహంకారములు అనేటువంటివి 4 కూడా మనకి అంతఃకరణాలన్నమాట అవి. అంతఃకరణ అంతరింద్రియాలు అంటారు వాటిని. ఈ 4 కూడా మన దీన్నే సూక్ష్మ శరీరంలో భాగం. మనకి కంటికి కనిపించేవి కావవి. కనుక అవి అన్నీ కూడా సూక్ష్మమైనటువంటివి. కనుక ఈ ప్రాణం అనేటువంటిది ఏం చేస్తుందన్నమాట, గాలి అనేటువంటి స్థూలం నుంచి ఈ ప్రాణాయామం దీని నుంచి మనకేమొస్తుందన్నమాట, ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి, మనసు అనేటువంటి సూక్ష్మానికి కనెక్షన్ తీసుకొస్తా ఉందన్నమాట దానికి. అంటే ఈ ప్రాణం అనేటువంటిది స్థూల సూక్ష్మాలని కలిపేటువంటి ఒక వారధిలాగా, ఒక లింక్ అన్నమాట ఇది. స్థూలాన్ని, సూక్ష్మాన్ని కలిపేటువంటి లింక్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండిటిని కూడా కలిపేటువంటి లింక్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ లింక్ తెగిపోయిందనుకోండి, తెగిపోతే శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోవడం అంటే మనిషి వికృతుడవుతాడు. జీవించి ఉండనట్టు లెక్క అన్నమాట. కనుక మనం ఆ లింక్‌గా ఉంచుదాం. ఆ లింక్‌ని బలవత్తరమైన లింక్‌గా మనం చేసుకొని స్థూల, సూక్ష్మ శరీరాలకి మన కనెక్షన్ పెంచుకుందాం అన్నమాట. ఈ ప్రాణాయామ ప్రక్రియతోటి. తర్వాత ఇక్కడేంటంటే మనకి ఇప్పుడే కాదు, మన జగత్ ప్రళయం సంభవించినప్పుడు కూడా ఈ ప్రాణం సూక్ష్మ రూపంలోనే ఉంటుంది. మనం ఒక మాట చెప్పుకున్నాం. జగత్ ప్రళయం సంభవించినప్పుడు మనకి ఇదంతా కూడా జీవులన్నీ కూడా నశించిపోయినా గాని నశించిపోతాయి అని మనం చెప్పుకున్నాం. ఆ నశించిపోయినా గాని కొన్ని ఆత్మలు నిలిచి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆత్మ అనేటువంటిది మనం చెప్పుకున్నామో, ఈ ప్రాణము అనేటువంటిది కూడా అక్కడ మనకి లింక్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రాణశక్తి కూడా అది సూక్ష్మ శరీరం అన్నమాట. అది సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి అది కూడా ఉంది అని మనం చెప్పుకుంటాం వాటిని. అది నిశ్చలంగాను, అప్రత్యక్షంగాను, అభేదంగాను ఆ జగత్ ప్రళయం సంభవించినప్పుడు ఉండిపోతుంది. దాన్నే మనం ఏమంటున్నాము, ఆత్మ అని మనం అంటున్నాం అన్నమాట. కొన్ని ఆత్మలు అక్కడ ఉంటున్నాయని చెప్తున్నాం. అంటే పూర్వజన్మ సుకృతం వల్ల అవి ఆత్మ రూపంలో బాహ్య శరీరం నశించినా గాని కొన్ని ఆ పరమాత్ముడి దగ్గరే ఉంటాయి. మళ్ళీ ఆహ్, ఎప్పుడైతే పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం మళ్ళీ సృష్టి చేస్తాడో ఇవన్నీ కూడా మళ్ళీ పడతాయి అని మనం సృష్టికి సృష్టి కార్యం చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం. 2, 3 ఉదాహరణలు మనం చెప్పుకున్నాం అక్కడ. ఇలా అంటే ఇది బాహ్యానికి సంబంధించి, అంటే బ్రహ్మాండానికి సంబంధించి. అలాగే పిండాండంలో కూడా అంటే పిండాండం అంటే మన శరీరంలో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ బ్రహ్మాండంలోనూ, పిండాండంలోనూ ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రాణశక్తి అనేటువంటిది దేనికి కూడా కనెక్షన్ అయి ఉంటుందంటే ఆకాశ శక్తికి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనుక ఈ ఆకాశ శక్తి, ప్రాణము, ఈ పిండాండము, బ్రహ్మాండము ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా కలయిక కలయిక లేదా కనెక్షన్ వాటికి ఉంటుంది అని మనం చెప్తుంటారనమాట. ఇక ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి. ఈ ట్రైన్‌లో నడిపించే శక్తి వేరు. హ్మ్. దాన్ని ఏదైతే నడుస్తా ఉందో దాన్ని శ్వాస అంటాం మనం. ఏది నడిపిస్తా ఉందో దాన్ని ప్రాణము అని అంటాం. అంటే ఇదంతా కూడా ఇది జగత్తులో ఉండేటువంటి
అంటే ఏదైనా మీరు తీసుకోండి. నడిచేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్థూల రూపము. కనిపించినటువంటి రూపం ఏదైతే ఉన్నదో దాన్ని సూక్ష్మ రూపంగా మనం చెప్పుకోవచ్చును. అట్లాగే ఎప్పుడైతే మనం ఈ శ్వాసను కంట్రోల్ చేసుకున్నామో అన్ని కార్యాలు మనకి సక్రమంగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి మనసు, దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆత్మ, ఇవన్నీ కూడా మనకి మనకే లోబడి ఉంటాయన్నమాట. ఈ పరిస్థితులన్నిటిని కూడా మనకి ప్రాణశక్తిని మాత్రమే ఉండ్ ఉంటుందన్నమాట. ఇంకొకటి కూడా ఏంటంటే, ఎప్పుడైతే మనసు మన కంట్రోల్‌గా అవుతుందో, ఇచ్ఛాశక్తి అనేటువంటిది అంటే, మనం ఒక కోరిక జనించటం, మనకిది పని చేయించాలి అనేటువంటిది ఏ కారణం ఏ ఏ కారణం ఏ పనైనా గాని చేయటానికే కారణం మనకు జనించినటువంటి కోరిక వల్ల జరిగేటువంటి కార్యం జరగటానికి కారణభూతమైనటువంటిది ఇచ్ఛాశక్తి అని చెప్పుకోవచ్చనమాట. ఈ ఇచ్ఛాశక్తి కూడా అది మన మనసు సంకల్పం వల్లే జరుగుతుంటుంది. అంటే మన సంకల్పం వల్లే జరుగుతుంటుంది. అంటే ఆ సంకల్పం సరిగ్గా లేదనుకో, ఆ సంకల్పం సరిగ్గా లేనప్పుడు ఇచ్ఛాశక్తి కూడా కొంచెంలో వేరియేషన్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇచ్ఛాశక్తి ఎప్పుడైతే మనకి సక్రమంగా అంటే సంకల్పం అనేటువంటిది ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ప్రాణశక్తి ఎప్పుడైతే హ్మ్. నీకు రెగ్యులరైజ్ అయ్యి ఉంటుందో, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి శ్వాస అనేటువంటిది నీకు రెగ్యులరైజ్డ్ ఒక యూనిఫార్మ్ స్పీడ్ తోటి ఉంటుందో, నీ మనస్సు నీ దీంట్లోనే ఉంటుంది. నీకు మంచి మంచి ఆలోచనలు నీ ఆలోచనలు కూడా నిలకడగా ఉంటాయి. అంటే నీకు జనించినటువంటి ఇచ్ఛ అంటే కోరికతోటి జనించేటువంటి అవి అవి కూడా అంటే కోరిక జనించేటువంటి సంకల్పం కూడా నీకు బలంగా ఉంటుంది. దాని నుంచినటువంటి ఆ శక్తి కూడా దాని నుంచి వచ్చేటువంటి శక్తి కూడా నీకు ఇచ్ఛాశక్తి కూడా నీకు అంటే దానికి మనసులో కలిగేటువంటి ఇచ్ఛాశక్తి దృఢమయ్యి నువ్వు కార్యం సఫలం కాగలుగుతావు అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక దీనంతటికి మూల కారణం ఏంటి అంటే ప్రాణశక్తి. ఇక అంతేకాకుండా ఎప్పుడైతే నీ ఈ ప్రాణశక్తిని నువ్వు లోబరుచుకున్నావో, ఎప్పుడైతే నీకు ఈ ప్రాణశక్తి రెగ్యులర్ శ్వాస కంట్రోల్ అవుతుందో, మనలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మలినాలుంటాయి మన శరీరంలో. ఈ రకరకాలైనటువంటి మలినాలుంటాయి. ఈ మలినాలన్నీ కూడా మనకి ఎప్పుడప్పుడు ఏం చేస్తాయంటే వ్యాధి రూపంలోనే బయటకొస్తాయన్నమాట. ఆ మలినాలన్నీ కూడా. అవన్నీ కూడా మనకి కంట్రోల్ అవ్వటానికి అవకాశం ఉన్నది అని చెప్తూ ఉంటారనమాట ఈ దేవుల్లో. అంటే మనకుండేటువంటి ఎప్పుడైతే ఈ నియంత్రణ అనేటువంటి గాలి నియంత్రణ లేకపోతే ప్రాణాయామం చేయటం వల్ల కలిగేటువంటి ఏదైతే ప్రక్రియ చేయటం వల్ల కలిగేటువంటి అవస్థ ఏదైతే ఉందో, దానివల్ల నీలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోవటం వల్ల నీలో ఉండేటువంటి వ్యాధి కారణభూతమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు అనుకోండి, బ్యాక్టీరియాలు అనుకోండి, అవన్నీ కూడా ఏమవుతాయన్నమాట నశించటానికి వీలయ్యి నువ్వు నీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్తుందన్నమాట ఈ ప్రాణాయామ ప్రక్రియ. ఇక దీన్ని అనేక మంది మా మనం అప్పుడప్పుడు మనం చదువుతూనే ఉంటాం. హిమాలయ పర్వతాల్లో అనేక మంది యోగీశ్వరులు చాలా కాలం పాటు చాలా సంవత్సరాలుగా అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అందులో స్తంభాల అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ స్తంభాల అనేటువంటి గ్రామంలో అందరూ మహాత్ములే ఉంటారక్కడ. అనేక అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో వయసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు అని మనకి చెప్తూ ఉంటారనమాట అక్కడ. అంటే వాడికి ఎందుకు అంత శక్తి కలిగింది? అంటే ఎప్పుడైతే నువ్వు ప్రాణాయామం చేయటం వల్ల నీలో ఉండేటువంటి గాలి అనేటువంటిది నువ్వు ఇది చేయటం వల్ల స్థిరీకరించుకున్నావో, అప్పుడు నీలో తెలియనటువంటి శక్తి నీకు తెలియని శక్తి అది చేకూరుతుందనమాట. ఆ శక్తి చేకూరి నీ ఆయుర్దాయాన్ని పెంచడానికి దోహదపడుతుందనమాట. అందుచేతనే అక్కడ ఉండేటువంటి మహానుభావులందరూ ఋషీశ్వరులు, మహర్షులు వాళ్ళందరూ కూడా నిరంతరం యోగ సాధన పూర్వకమైనటువంటి ప్రాణాయామంలో ఉండటం వల్ల ప్రాణాయామం ప్రక్రియ కూడా ఒక రకంగా చెప్పాలంటే యోగ శాస్త్రంలో కూడా చెప్తారనమాట. అలాంటి ప్రక్రియలను చేయటం వల్ల
వాళ్ళేం చేస్తారనమాట, ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. కొంతమంది మోర్ దాన్ 100 ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను విశాఖపట్నంలో పనిచేస్తుండగా ఒకాయన హిమాలయ పర్వతాల నుంచి వచ్చారు. ఆయన హిమాలయ పర్వతాల నుంచి వచ్చినప్పుడు ఆయన్ని అనుకోకుండా నేను ఆంధ్ర యూనివర్సిటీలో కలవాల్సొచ్చింది మా ఫ్రెండ్స్ ద్వారాను. ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడాననమాట. మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటయ్యా అంటే, ఆయన వయస్సు 194 సంవత్సరాలని తెలిసింది నాకు. అతను ఎంత యంగ్‌గా ఉన్నాడంటే, ఎంత యవ్వనవంతుడిలాగా ఉన్నాడంటే, మనకన్నా ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నాడతను. మనకన్నా ఇంకా యంగ్‌గా అంత ఉత్సాహంగా చేస్తున్నాడనమాట. మాట మాట తీరు గాని, అతను నడిచేటువంటి పద్ధతి గాని, అవన్నీ గూడా పరిగెట్టినాడు. కానీ అంత తొందరగా మనం నమ్మలేం గదా! మనం ఇది హ్యూమన్ బీయింగ్స్ కదా! అతను తన చిన్నతన కాలం నాటి గాంధీజీ స్వాతంత్రోద్యమ కాలం నాటి సంగతులు అన్నీ కూడా అతను చెప్పటం, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నా చిన్నప్పుడు ఇలా జరిగింది అని అలా చెప్పటం వల్ల అవి కొంతవరకు నేను నమ్మవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నమ్మాననమాట. కనుక అంతే అంటే అతను నిత్య కార్యక్రమం ఏంటనమాట, అక్కడ ఆశ్రమం ఉందంట. ఆ ఆశ్రమంలోను ఎప్పుడు గూడా ధ్యానం చేసుకుంటూ, యజ్ఞయాగాదులు చేసుకుంటూ అక్కడ గడుపుతూ ఉంటాడనమాట. అంటే అక్కడ ఉండేటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు, అక్కడ దొరికేటువంటి ఒక సెపరేట్ ప్రత్యేకమైనటువంటి మూలికలు అవి దొరుకుతాయక్కడ. మూలిక చెట్లు అవన్నీ. వాటి కలపతోటి హోమాదులు అన్నీ చేస్తుంటారనమాట. అంటే దాని నుంచి వచ్చేటువంటి యజ్ఞ హోమాదులు మనం ఎందుకు చేస్తాము? దాని నుంచి వచ్చేటువంటి పొగ వల్ల అది పైకి వెళ్ళి, దాని నుంచి ఆ పొగ వెళ్ళి, పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడి, ఆ మేఘాల నుంచి మనకి వర్షం అనేటువంటిది కురుస్తుంది. అది మనకి వర్షం కురవటానికి కూడా ఒక యాగం చేస్తూ ఉంటారనమాట. దాని ప్రక్రియ అదనమాట. అలాగే మిగతావి కొన్నుంటాయి. మి అంటే కొన్ని పర్పస్‌ల కోసం చేసేటువంటివి కూడా కొన్నుంటాయనమాట. దాన్ని ఈయనకింత అంటే ఇంత యవ్వనవంతుడిగా ఎందుకున్నాడు? ఇంత ఆరోగ్యవంతుడిగా ఎందుకున్నాడు? ఇంత వయసు వచ్చినా కూడా ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు? ఉండగలుగుతున్నాడు అనేది అక్కడ అక్కడికి అనేక మంది ఆయనకి పరీక్షించటానికి వెళ్లి కూడా సరైన కారణం కనుక్కోలేదంట వాళ్ళు. అని ఆయన చెప్పగా నేను విన్నాను. కానీ ఆయన ఎంవిపి కాలనీలో గ్రౌండ్‌లో ఆయన నారాయణ మహాయజ్ఞం చేశారనమాట. ఆ నారాయణ మహాయజ్ఞం చేసినప్పుడు నేను ఉన్నదేంటంటే అక్కడ ఒక చైర్ వేసి వాళ్ళ గురువు గారి కోసం అని చెప్పి ఒక చైర్ ఖాళీగా వేశారనమాట. అదేంటో ఖాళీ చైర్ అక్కడుంది. ఇప్పుడు నేను అడిగాననమాట. ఏంటండి ఆ చైర్ ఖాళీగానే ఉంచారు అక్కడ ఏంటంటే, మా గురువుగారు ఉన్నారండి అక్కడ అన్నారు. అంటే ఆయన వయసెంత అంటే 390 ఇయర్స్ అట ఆయనకి. అంటే ఆయనేంటనమాట సూక్ష్మ రూపంలో ఆ చైర్‌లో ఆయన ఉన్నారు అని చెప్తాడాయన. అంటే ఇంకా సూక్ష్మ రూపంలో ఇంకా ఉన్నారు అక్కడ అని చెప్తారు. అంటే దీనంతటికి కారణం ఏంటి? ఇయన్నీ మనం ఒక అనాలిసిస్ చేసుకుంటే, వాడు చేస్తున్నటువంటి నిత్య జీవిత కాలంలో చేస్తున్నటువంటి ప్రక్రియలు అంటే యోగ ప్రక్రియలు గాని, లేకపోతే ఈ ప్రాణాయామాదులు గాని, లేకపోతే ఇంకా వాళ్ళ జీవన విధానమే దానికి కారణమని చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికి గూడా అనేక రకాలైనటువంటి అనేక మంది మహానుభావులు మోర్ థాన్ 100 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇప్పటికి గూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. కొంతమందేమో శ్రీశైల అడవుల్లో గూడా ఉన్నారని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ గూడా రేర్‌గా అంత త్వరగా కనిపించరు. రేర్‌గా బయటకొస్తూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు బయటికి రారు అని చెప్పగా నేను విన్నాను. నేను విన్నది మీకు నేను చెప్తున్నానండి. కనుక ఈ దీంట్లో మనకి చిన్న బిట్ అనమాట. ఈ ప్రాణాయామము అనేటువంటిది ఒక చిన్న బిట్ అనమాట. ఈ చిన్న బిట్‌ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కనుక ఈ ప్రాణాయామ శక్తిని ఉపయోగించినప్పుడు దాన్ని అభ్యసిస్తే మనకు కూడా మనం శాంత కలుగుతుంది. మనం నిశ్చలత కలుగుతుంది. తర్వాత మనం అనేక రకాలైనటువంటి శక్తివంతం అనేక అనేక అన్ని 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 విధములుగా మనం శక్తిని పుంజుకుంటానికి అవకాశం ఉంటుందనమాట. అంటే అంటే ఒక ఒక పర్టిక్యులర్ విధానాన్ని మనం అవలంబించాలి.
అంటే ఒక నిర్ణీత కాలంలోనే పెట్టుకోవాలన్నమాట. ఆ నిర్ణీత కాలంలోనే ఒక నిర్ణీత స్థలంలో కూర్చొని చేయటం వల్ల మనకి అలాంటి అంటే శుభ్రమైనటువంటి నిర్ణీత ప్లేస్ అంటే ఏం లేదు ఇక్కడ. నిర్ణీత ప్లేస్ అంటే నిర్ణీత ప్రదేశం అంటే స్వచ్ఛమైనటువంటి గాలి వచ్చేటువంటి ప్రదేశంలో మనం కూర్చొని ఈ ప్రాణాయామ ప్రక్రియ కనుక మనం చేసినట్టయితే అంటే దాంట్లో యోగ సాధనలో చూసుకున్నప్పుడు యోగ శాస్త్రంలో కూడా చెప్తారు కనుక ఆ యోగ శాస్త్రం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆసనాలు కూడా చెప్తారనమాట. కూర్చునే విధానం కూడా ఆసనం అంటే ఏం లేదు, కూర్చునే విధానం కూడా చెప్తారు. ఆ కూర్చునే విధానం కూడా చెప్తూ వాళ్ళు దీంతోటే ఇంటర్లింక్ చేస్తారనమాట. ఈ ప్రాణాయామ ప్రక్రియకి ఇంటర్లింక్ చేస్తారనమాట. ఈ ప్రాణాయామ ప్రక్రియను ఆధారంగా చేసుకొని అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామం, ప్రాణాయామ ప్రక్రియ. అట్లాగే ఆనాపానసతి, బుద్ధుని యొక్క ఆనాపానసతి ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామం. సహజ యోగ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామం. కుంభక యోగ అది కూడా అంతే. ఇలా రకరకాల సహజ యోగ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మెయిన్ వీళ్ళందరి కాన్సెప్ట్ ఏంటంటే శ్రీశ్రీ గారిది సుదర్శన చక్ర యోగ. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఏంటన్నమాట ప్రాణాయామ ప్రక్రియ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామ ప్రక్రియ. దాంట్లో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అనేక రకాలు ఉన్నాయని చెప్పాను కదా. ప్రాణాయామ ప్రక్రియల్లో అనేక రకాలు ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియ తీసుకొని దాన్ని సాధన చేసుకుంటా ఆ ఒక్క ప్రక్రియనే సాధన చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్తున్నారు అనమాట, జీవనం సాగిస్తూ అలా వెళ్ళిపోతున్నారు. తనకు తెలిసిన దాన్ని భక్తజనులకు తెలిసి వాళ్ళ చేత ఆచరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇది ఇవాళ వరకు ఇంతటితో ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ముందుకు ఇంకా కొంచెం తెలుసుకుంటానికి ప్రాణాయామం గురించి, ప్రాణశక్తిని గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఏమన్నా అడుగుతారా? లేదండి. ఓకే. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.